గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో 16.4 కోట్లతో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి శంకుస్థాపన చేశారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, గ్రామీణ యువతకు ఉపాధి, స్వయం ఉపాధికి ఎంఎస్ఎంఈ పార్కులు దిక్సూచిగా నిలుస్తాయని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి సోమవారం శంకుస్థాపన చేశారు. పెట్టుబడులు ఎక్కువ, ఆదాయం తక్కువ. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 175 ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతుందని, ఇందులో భాగంగా యాలూరు గ్రామంలో 16.4 కోట్ల అంచనాతో నూతన పార్క్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కార్యక్రమంలో భాగంగా ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే సంకల్పంతో గ్రామీణ ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా గోస్పాడు మండలంతో పాటు పరిసర ప్రాంతాలలో పారిశ్రామిక వాతావరణం ఏర్పడి స్థానికంగా నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. ఏలూరులో 9 ఎకరాల భూమిలో ఏపీఐఐసి ఆధ్వర్యంలో పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చిన్న నుంచి పెద్దది కావచ్చు, అది ఏమి పెద్ద పెద్ద ఇండస్ట్రీసే అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న స్థాయిలో కూడా మనం వ్యాపారాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి పెద్ద స్థాయికి తీసుకువెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలి అన్న ఆలోచనతో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్కు డెవలప్ చేయాలి. చక్కని ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, తర్వాత ఇంటర్నల్గా అందరూ యూజ్ చేసుకోవడానికి కమ్యూనిటీ పర్పస్, అక్కడ ఉండే ఎవరెవరు ఇండస్ట్రీస్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ కమ్యూనిటీ పర్పస్, గ్రూప్ డిస్కషన్స్ కానీ వాటికి కానీ పెద్ద హాల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ అన్ని ఆలోచనలతో మొదలుపెట్టిందే ఈ కార్యక్రమం. ఇందులో భాగంగా ఇది ఫేజ్ 1, ఫేజ్ 2లో మన నంద్యాలలో 4 ఎంఎస్ఎంఈ పార్క్స్ని ఆల్రెడీ ప్రారంభించుకోవడం జరిగింది. మన ప్రాంతంలో వ్యవసాయ ప్రాంతం, మన రాయలసీమ జిల్లాలోని, మనం ఉండే 8 జిల్లాలోని, మన జిల్లాలోనే ఎక్కువగా వ్యవసాయ ఆధారం ఉంది. నీటి ఉపయోగం కూడా మన దగ్గర ఎక్కువగా ఉంది. కాబట్టి మనకు ఇక్కడ వ్యవసాయ పరిశ్రమ చాలా ప్రధానమైన పరిశ్రమ. మన వ్యవసాయ పరిశ్రమ, వ్యవసాయం నుంచి వచ్చే ధాన్యం అంతా మనం రైతులందరూ మీరు పట్టిస్తూ ఉన్నారు. మీ ద్వారా ఇది దేశానికి కూడా సంపద. ఒక రైతుకు ఒక 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు రైతుకు తిన్నది కాదు, ఆయన ఒక ఎకరాను, అర్ధ ఎకరాను ఆయన ఇంటికి పెట్టుకుని మిగతాదంతా దేశానికి, రాష్ట్రానికి అందజేస్తూ ఉన్నారు. ఆ రకంగా మనం ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి మీకు తగిన గోడౌన్లు కావాలా. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళల పేరు మీద గోడౌన్లు 50%, 40% సబ్సిడీ ఇచ్చి చేశారు. ఇప్పుడు కూడా మహిళల పేరు మీద తీసుకొని మీరు గోడలు కట్టుకోండి. మనం ఇక్కడ ధాన్యం తీసుకుపోయి ఎక్కడ పెడుతున్నాం. ఇప్పుడు నేను జొన్నలు కొంటా ఉన్నారు, లారీలు ఎక్కడ సైజ్ చేయాలి, సెంట్రల్ గోడలు కానించి దాదాపుగా ఎక్కడ ఉందండి చామకాల వరకు ఉన్నాయి. అంటే కొన్ని 100 లారీలు నిలబడిపోతే అటువంటి గోడలు మనకు గ్రామీణ ప్రాంతాల్లో వస్తే బాగుంటుంది కదా. గ్రామీణ ప్రాంతాల్లో మనం ఉత్పత్తి చేస్తాం. మీరు మిరపకాయలు ఎక్కువ వేస్తారు ఇక్కడ. మామిడి పండ్లు వచ్చినాయి, మనకు అరటి పండ్లు వచ్చినాయి. ఇంతకుముందు అరటి మాకు మహానింది తప్ప నుంచి ఎక్కడ లేదు. ఇప్పుడు అరటి పంట బాగా పెరిగిపోయింది, అవసరాలు పెరిగిపోయినాయి, తినేవాళ్ళు ఎక్కువైపోయినారు, ఉత్పత్తి ఎక్కువైపోయింది. తగిన మనకు ఆధారం నిల్వ చేసుకోవడానికి మన గోడలు లేవు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.